హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీతమ్మను పెళ్లాడేందుకు రాముడు విరిచిన శివధనుస్సు గురించి తెలిసే ఉంటుంది కదా. రాముడు కాబట్టి దాన్ని ఎత్తి విరవగలిగాడు. కానీ చాలామంది దాన్ని ఒక్క ఇంచు కూడా ఎత్తలేకపోయారు. చివరికి రావణ బ్రహ్మ కూడా దాన్ని కనీసం ఎత్తలేకపోయాడు. ఎందుకంటే ఆ శివుడి విల్లు అంత పవర్ఫుల్. అయితే ఆ విల్లుకు మరో పేరుంది, పినాక. ఆ పేరు మీద స్వదేశీ పరిజ్ఞానంతో మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ను డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. దాని గతంలోనే ఇండియన్ ఆర్మీకి అందించింది. ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత్ అమ్ముల పొదిలో ఉన్న ఈ శివుడి ఆయుధం గురించి భయంకరమైన నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ఎంబీఆర్ఎల్ వ్యవస్థ దేశ రక్షణలో శక్తివంతమైన ఆయుధంగా ఉంది. దీన్ని డిఆర్డిఓ రూపొందించింది, అభివృద్ధి చేసింది. పినాక ఫైర్ పవర్, ఖచ్చితత్వం, స్కేలబిలిటీ దీని ప్రత్యేకత. నిరోధం, నిర్ణయాత్మక సైనిక కార్యకలాపాలకు అవసరమైన లక్షణాలు కలిగి ఉంది. శివుని దివ్య విల్లు అయిన పినాకం పేరు మీద ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ భారతదేశ సంప్రదాయాన్ని, సమకాలీన రక్షణ సామర్థ్యాలను ప్రతీకగా నిలుస్తుంది. దీన్ని ఎక్కుపెడితే సంపూర్ణ శక్తితో చెడును నిర్మూలించడానికి దైవిక ఆయుధాన్ని ప్రయోగించినట్లే. నేటి పినాక రాకెట్ లాంచర్ యుద్ధ భూమిలో ఒక విధ్వంసం. పినాక కేవలం 44 సెకండ్లలో 72 రాకెట్లను ప్రయోగించగలదు. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 7 టన్నుల వరకు పేలుడు పదార్థాలను పంపిస్తాయి. అడ్వాన్స్డ్ వేరియంట్ పినాక MK2 ER 90 కిలోమీటర్ల వరకు దూరాలను ఛేదిస్తోంది. ఇంటిగ్రేటెడ్ GPS, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్లు ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారిస్తాయి. ఇండియా అనుకున్న సమయానికి, అనుకున్న ప్రదేశంలో అధిక మందుగుండు సామాగ్రితో స్పందించడానికి ఈ పినాక వ్యవస్థ రెడీగా ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ చొరవతో ఈ పినాకాను మరింత అభివృద్ధి చేశారు. ఏటా 5,000 కంటే ఎక్కువ రాకెట్లను ఉత్పత్తి చేస్తున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టూబ్రో ఇటువంటి భారతీయ రక్షణ తయారీదారులు వీటి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్మేనియా దేశానికి కూడా భారత్ ఎగుమతి చేసింది. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి సమతూగేలా రూపొందించబడిన పినాక నెట్వర్క్ కేంద్రీకృత కార్యకలాపాలు, అత్యాధునిక కమాండ్, నియంత్రణ వ్యవస్థలతో అనుసంధానించబడి ఉంది. ఇది ఇప్పటికే ఉన్న ఫిరంగి, డ్రోన్ వ్యవస్థలను భర్తీ చేస్తోంది. దీంతో ఇండియన్ ఫైర్ పవర్ను పెంచుతుంది. ఇది కేవలం రాకెట్ లాంచర్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. పినాక వ్యవస్థలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా మొబైల్, వేగంగా మోహరించగలిగే విధంగా రూపొందించబడింది. దీన్ని ట్రక్పై మౌంట్ చేసి తక్కువ సమయంలో ఏ ప్రాంతానికైనా త్రవ్వగలగడం ద్వారా యుద్ధ తంత్రంలో విశేషంగా ఉపయోగపడుతుంది. పినాక లాంచర్తో పాటు రీలోడింగ్ వ్యవస్థ, కమాండ్ పోస్ట్, రాడార్ యూనిట్లు కలిపి ఇది ఒక సమగ్ర యుద్ధ వ్యవస్థగా పనిచేస్తుంది. అన్ని వాతావరణాల్లో, ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి ఎడారుల దాకా ఈ లాంచర్ సమర్థవంతంగా పనిచేయగలదు. దీని మల్టీ ట్యూబ్ డిజైన్ వలన ఒకే సమయంలో పలు లక్ష్యాలపై దాడి చేయడం సాధ్యమవుతుంది. ఇది శత్రువుల మీద దాడులు నిర్వహించేందుకు భారత సైన్యానికి అత్యంత కీలకమైన ఆయుధంగా నిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.